వెల్కమ్ టు స్టూడియో న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు శాశ్వతం, సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్. అఖండ 2 సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటింది, బాలకృష్ణ. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని, అందులో ప్రజలు భాగస్వామ్యులైతేనే అది శాశ్వతమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ నివేదిక ఇవ్వాలని గతంలో ప్రధాని కోరారని, ఆయన కోరిక మేరకు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఒక సంవత్సరంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఏది కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం. అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే, నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్య పెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా 3050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళను ఇక్కడ ఉండి మేమొస్తే అంటూ బెదిరించే వారిని ఏం చేయాలనేది తన ప్రశ్న అని పవన్ వ్యాఖ్యానించారు. కిరాయి గ్యాంగ్లపై రాజకీయంగా చర్యలు తీసుకుంటే అప్పుడు జగన్ ఎక్కడ ఉంటారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా,
కరుడుగట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలమైపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీకు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను అఖండ 2 చాటిందని నటుడు బాలకృష్ణ అన్నారు. శుక్రవారం కాశీ విశ్వేశ్వరుని బాలకృష్ణ, బోయపాటి శ్రీను సహా చిత్ర బృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. और वो अपना हमारे विश्वनाथ भगवान जी और अन्नपूर्णा माता जी और विशालक्षी माता जी के आशीर्वाद से फिल्म सबको बहुत अच्छा पहुंचा, सबको बढ़िया अच्छा लग रहा है पिक्चर। तो हमारा ये मन्नत था, पिक्चर चले या ना चले वो नहीं, लेकिन हमारा मन्नत था कि पिक्चर रिलीज होने के बाद हम आएंगे, उनका दर्शन करेंगे और उनका आशीर्वाद लेंगे। तो उसी मकसद से हम यहाँ पर आए हैं और उनका दर्शन हुआ है, उनका आशीर्वाद लिया है। तो मुझे बहुत खुशी हो रही है कि फिल्म जो हम निकाले एक मकसद से निकाले। फिल्म मतलब फिल्म अलग अलग टाइप के होते हैं, एंटरटेनमेंट होते हैं, ये तो भगवान ईश्वर का अखंड तांडव उनका फिल्म है। तो मैं 25 साल से मतलब एक तेलुगु सिनेमा हीरो का ये निभा रहा हूँ, हीरो का अब खिदमत निभा रहा हूँ। तो मैंने सब ये दुनिया में किसी भाषा में कोई ऐसा नहीं है, ये सब ईश्वर की कृपा है। बोलते हैं कि ईश्वर की इजाज़त के बिना छुट्टी भी नहीं काटती है, तो सब ईश्वर की कृपा है। तो मैंने इस 50 साल में यही सीखा हूँ कि सिनेमा बोलो तो अभिनय ही नहीं बल्कि लोगों के दिलों तक पहुँचने का एक ज़रिया है। तो इससे अभी जो ये सिर्फ तेलुगु फिल्म ही नहीं है, ये पूरा भारत देश का ये दर्शकों का सिनेमा है। इसलिए ये जो मकसद से हमने ये फिल्म निकाला है, ये फिल्म का जो हम संदेश देना चाहते हैं, हम ये सोचा है हर कोने पे ये जो हमारा संदेश जाए। और अभी देख रहे हैं अपन इस अभी अब दबाव, हर दिन का एक काम का दबाव, लोग कैसे अपने अपने दबाव से खाना रोटी कपड़ा और मकान जैसे रोज के ये चीज़ जो चुने हैं चीज़ें, वैसा ही वो सिनेमा को भी चुने हैं। तो हम ये फिल्म इसलिए निकाले कि इसमें ये जो अपना सनातन धर्म, हिंदू सनातन धर्म का शक्ति और उसका गौरव और उसका पराक्रम बताने के लिए, और ये हमारे जो सनातन धर्म के झंडे हैं, जैसे सच के लिए लड़ना, धर्म के रास्ते पे चलना और अन्याय के सामने कभी अपना सर नहीं झुकाना, इसी के लिए हमने ये फिल्म निकाले। पहला भाग तो हमने 2021 में रिलीज़ किए थे, तब भी ईश्वर क्या मैं कहा था ना, बिना ईश्वर के इजाज़त एक छुट्टी भी नहीं काट सकती है। तो वो कोविड का टाइम था, कोविड के टाइम में कोई उतना हिम्मत नहीं कर रहे थे अपने फिल्म को रिलीज़ करने के लिए। तब हमने हिम्मत करके
पहला फिल्म था इंडियन फिल्म जो रिलीज़ हुआ था 2021 में बड़ा हिट हुआ ईश्वर की कृपा से। अभी ये अखंड तांडव मैं बोला था इससे पहले, जैसे जवान आंखें बंद करते हैं तो अपने मंजिल जो अपन पाना चाहते हैं उसके बारे में ख्वाब देखते हैं, सोचते हैं, वो सोचने का ख्वाब है। और जो अपन आंखों से अभिनय करते हैं वो एक कला है। और जो गहरी नींद में सोते हैं वो भी सपने देखते हैं, लेकिन वो अलग सपने होते हैं। और जो ये समाज जो सो रही है उसको उठा। కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణతో మార్మోగింది. ధనుర్మాసం మొదటి శనివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది చిన్నారులకు పల్స్ పోలియో అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం అనంతపురం నగరంలో ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 3,80,000 పల్స్ పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ జిల్లాలకు చేరిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. ప్రతి ఎంపిక చేసిన పాఠశాల, వైద్య కేంద్రం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రధాన కూడలిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు పల్స్ పోలియో క్యాంపెయిన్ భాగంగా ర్యాలీ అనంతపూర్ టౌన్లో చేయడం జరిగింది. 21వ తేదీ మనం ఇంటెన్సివ్గా ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి పల్స్ పోలియో ఇవ్వాలి అని చెప్పి క్యాంపెయిన్ రూపంలో ఈ యాక్టివిటీ టేకప్ జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరుగుతాయి. సుమారుగా 3 లక్షల పిల్లల దాకా టార్గెట్ చేస్తామని అనుకున్నాము. 3,80,000 వ్యాక్సిన్ డోసెస్ రెడీ చేయడం జరిగింది. ఇది కాకుండా దీని తర్వాత ఒకవేళ ఎవరైనా మిస్ అయిన కేసెస్ ఉన్నట్లయితే 22, 23వ తేదీ మాపప్ రౌండ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. 21వ తేదీ ప్రతి ఒక్క స్కూల్లో, అంగన్వాడీలో, అంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అదేవిధంగా అంగన్వాడీస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఏఎన్ఎం ఆధ్వర్యంలో టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ అన్ని కూడా కన్సర్న్ పిహెచ్సిస్కి పంపించడం జరిగింది. కన్సర్న్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, పర్టికులర్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, వీళ్ళిద్దరికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా డిఆర్డిఏ కానీ డ్వామా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఒక వారం నుంచి వాళ్ళు ఎక్కడైతే విఓఏ మీటింగ్లు జరుగుతాయి, అదేవిధంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి, ఇలాంటివి అన్ని చోట్ల కూడా ఈ యొక్క పల్స్ పోలియో క్యాంపెయిన్కి సంబంధించి ఐఈసీ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదే కాకుండా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ప్రెస్ ద్వారా కూడా ఈ పల్స్ పోలియో క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్ అందరికి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో దానికి భాగంగా రేపు ఈ ప్రోగ్రామ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కర్టెన్ రైసర్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పర్టికులర్లీ ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్
పూర్తి డీటెయిల్స్ INPR ద్వారా మీకు ఇస్తాము. దయచేసి అందరు కూడా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సంక్షేమ అభివృద్ధిని సమపాలలో అమలు చేస్తూ జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పౌర సరఫరాలు, వ్యవసాయం, వైద్యం, గృహ నిర్మాణం, రహదారులు, నీటిపారుదల తదితర శాఖల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఇటీవల సంభవించిన ముందో తుఫాను సమయంలో అధికారులు సమర్థవంతంగా పనిచేసి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని మంత్రి అభినందించారు. త్వరలో మచిలీపట్నం పోర్టు పూర్తి కానుండటంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, భవన నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరిపడా అందుబాటులో ఉంచారని అధికారులకు సూచించారు. ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, పోలీస్, ముఖ్యంగా మీడియా అందరూ కలిసి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ, అలాగే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కానీ అందరూ కృషి చేసిన తీరు అభినందనీయం. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నుండి కూడా మనం దాన్ని నిరంతరం కాన్ఫరెన్స్ కాల్స్లో మనం పూర్తిగా ఇటు క్యాడర్, తెలుగుదేశం పార్టీ కానీ అధికారులు కానీ పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండమంటాం. మరి ఇటు ప్రాణ నష్టం కానీ పశు నష్టం కానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు అందరూ కృషి చేశారు. అలాగే అక్కడక్కడ చెట్లు పడిపోయినా సరే ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా వెంటనే తక్షణం అవి క్లియర్ చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చేయడంలో కానీ, అలాగే నష్టపోయిన పంటలను కూడా వ్యవసాయ రంగం హుటాహుటిన 30,450 ఎకరాలు నమోదు చేయడం అభినందనీయం. అదేవిధంగా ఆ పంట నష్టం ప్రతి రైతు చేతికి అందే విధంగా ప్రతి అధికారి కృషి చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా 13,000 ఎకరాలకు పైగా మత్స్యకార సోదరులకు 26.15 రూపాయలు వేట నిషేధం సమయంలో ఆర్థిక సాయం విడుదల చేయడం ఆనందదాయకం. అదేవిధంగా DRDA వారు కొన్ని మండలాల్లో చిన్న చిన్న పరిశ్రమలకు లోన్లు ప్రాసెసింగ్ చేసి సహకారం అందించడం కూడా అభినందనీయం. అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్ వారు ఈ సమయంలో సబ్సిడీపై బోట్లను కూడా ప్రాసెస్ చేయడం అభినందనీయం. ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించడానికి దోహదపడతాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ కానీ, RMP కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మన గవర్నర్ గారు, కలెక్టర్ గారు, బాలాజీ గారు అధ్యక్షతన మన సహచార ఎమ్మెల్యేలు సమన్వయంతో అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు. తన బఠానీ కబుర్ల కోసమే ఈ సమావేశాలు పెట్టారని అన్నారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు సరిగా పనిచేయడం లేదని అంటున్నారని తెలిపారు. అధికారులు పనిచేయకపోతే దానికి బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులదే అని అన్నారు. తమ చేతకానితనాన్ని అధికారులపై నెట్టివేయడం సరికాదని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై ఉన్న కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకున్నారని ఆరోపించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలను 66 ఏళ్ల లీజుకు ఇవ్వడంపై కూడా పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది, కార్పొరేట్ వైద్యం అని చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం. కాకపోతే ఏముంటుంది? ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా? ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా? నేను అడుగుతాను, నువ్వు మోడీ గారి గురించి చెప్పావు, అమిత్ షా గురించి చెప్పావు కదా, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్, దాన్ని ఎందుకు PPP విధానంలో బయటకు ఎందుకు ఇవ్వు? దమ్ముంటే ఇవ్వు. నువ్వు మోడీ, అమిత్ షా అంటున్నావు కదా, పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు కదా, ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు. నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో? పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం జరుగుద్దా బాబు? నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మీలాంటి వాళ్ళందరూ కూడా పాలకులుగా రావటం. ఆయన మాట్లాడతాడు, ఈ విధానం PPP విధానం చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పని.
కరెక్ట్గా ఇన్నాకడ శివుడి మేడలోంచి కిందకి వెళ్ళిన నాగేంద్రుడు పైకి బురదపాము వచ్చి గరుత్మంతుడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాము లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని. ఖచ్చితంగా అరెస్టు చేసే రోజు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు, చంద్రబాబు కలిసి దోసేశాడంటే సరే నాకేం సమాడు దొంగ అయితే వేసేయమని చెప్పడేంటి? లేదు ఆపమని చెప్తాడా? మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీలను అమ్మేస్తే నిన్నెట్టా లోపల వేయాలో మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు. చూద్ది కానీ ఆ రోజు మాట్లాడేది కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నా కదా. నా నెత్తి మీద వెంట్రుకలు పీకమని. వెంట్రుకలు కూడా పీకలేదు జగన్మోహన్ రెడ్డి. జుట్టున్నోడికి కూడా పట్టదు అది. ముందు నెత్తి మీద వెంట్రుకలు మొలిపించుకుని హైదరాబాద్లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు. వెళ్ళి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు. నిదట్లో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు 30 కేసుల్లో ముద్దాయి 16 నెలలు జైలు చేసినాడు అది అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? సుమారుగా 150 కేసుల్లో ముద్దాయి అని చంద్రబాబు నాయుడు చేతి కింద పనిచేస్తున్నావు. నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి రాలేదా నేరం చేసి? సాక్షాత్తు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అరే దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళారా, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మీకు ఎదురు చెప్తే జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురు తిరిగితే మీకు బానిసలాగానే బతకనని చెప్పి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడయ్యాడా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు. మీకులాగా రంగులు మార్చే పువ్వు కాదు ఆవిడ, నికార్సైన పువ్వు, నికార్సైన కమలం ఆవిడ. మరి ఆవిడ ఏం చెప్పింది పార్లమెంట్లో? నీ బోర్డు సర్టిఫికేట్ నీకు కావాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీ సర్టిఫికేట్ నువ్వు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సూపరింటెండెంట్లు నీ మాట లెక్క చేయరు. నువ్వు మళ్ళీ నీ సర్టిఫికేట్ ఒకటి మాకు కావాలా? నీ సర్టిఫికేట్ ప్రజలు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటండి సర్టిఫికేట్ని? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.